శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారికి 13, 14 తేదీలలో వీళ్ళకి జరగబోయే గురించి తెలుసుకుందాము. తులారాశి వారికి ఈ 13, 14లలో వీరి యొక్క జాతక ఫలితాల గురించము ఏం జరగబోతుందో తెలుసుకున్నాం. అయితే తులారాశి వారు ఎవరైనా ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీకు ఈ 13, 14లలో ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఏటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని, అలాగే వీరికి రేపు ఎదురవబోయేటువంటి శుభవార్తలను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు చాలా మందికి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయండి. సమస్యలు లేనివారంటే ఎవరుండరు కదా. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. ఇలాంటి సమస్యలకి ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారు కాంటాక్ట్ అవ్వండి. గురువు గారి పేరు వచ్చి సీతారామరాజు గారు అండి. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వస్తే తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలో 3, 4 పాదాలు, స్వాతి 4వ పాదం, విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ తులారాశిలో జన్మించిన వారికి ఎత్తికి శుక్రుడు అధిపతిగా ఉండగా వీరికి ఈ రాశి వారికి అధిపతి వచ్చేసి శుక్రుడు అనమాట. ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు అలంకార ప్రియులు, ఎప్పుడు కూడా తమ అందం పైన ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. అలాగే తులారాశి వారు అపజయాలు చూసి కృంగిపోకుండా ముందు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అనేక విజయాలు వీళ్ళ సొంతమని కూడా చేసుకుంటూ ఉంటారు. అలాగే కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ తులారాశి వ్యక్తులకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వివరిస్తూ, అలాగే ఏ పని మొదలుపెట్టినా సరే ముందే దాని యొక్క తొందరపాటుతో కాకుండా ఆలోచించి నిర్ణయాలైతే తీసుకుంటూ ఉంటారు. 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త విషయాలను తెలుసుకొని వాళ్ళలో మంచి చెడును వేరు చేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యత అయితే ఇస్తారు. ఈ స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కేవలము ఒక సలహాలు మాత్రమే కాకుండా అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని సైతము వీరు చేస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక తులారాశి వారి యొక్క జాతక ప్రకారము వీళ్ళకి ఈ 13, 14 తేదీలలో వీళ్ళకి జరగబోయేటి ఈ సంఘటన ఏమిటంటే కనుక వీళ్ళ జీవితంలోకి ఒక స్త్రీ అయితే తిరిగి రాబోతుంది. మళ్ళీ మీ జీవితంలోకి ఎందుకు రాబోతుంది అంటే ముఖ్యంగా మీ యొక్క జీవితం నుండి వెళ్ళిపోయేటువంటి ఒక స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె మిమ్మల్ని వెతుక్కుంటూ తిరిగి వస్తుందని తెలుసుకోండి. పురుషులైనా కూడా మీ లైఫ్ పార్ట్నర్ మీ యొక్క ప్రేమికురాలు కానీ అయి ఉండొచ్చు, లేదా కొంతమందికి స్నేహితురాలు కూడా దూరమై ఉండారు, తోబుట్టులు కూడా దూరమై ఉండొచ్చు. ఇలా మీకు దూరమైన ఒక స్త్రీ అయితే తిరిగి మీ జీవితంలోకి రాబోతుంది. ఒకప్పుడు మీతో చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి కొన్ని కారణాల వల్ల, విభేదాల వల్ల మీ యొక్క లైఫ్లో నుండి దూరంగా వెళ్ళిపోయారు. ఆమె మళ్ళీ మీ యొక్క జీవితంలోకి వచ్చే సంఘటన అయితే మీకు ఈ 13, 14 తేదీలో జరగబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే తను మీకు కాంటాక్ట్ అవ్వడం కావచ్చు, లేకపోతే నేరుగా తనే మీ దగ్గర రావడం కావచ్చు. ఈ విధంగా ఊహించిన ఒక సంఘటన అయితే జరగబోతుంది. ఆమె మళ్ళీ మీ యొక్క జీవితంలోకి అయితే వస్తున్నారు. అంటే ఒకప్పుడు మీ మధ్య బంధం ఏ విధంగా ఉందో అయితే అదే విధంగా మళ్ళీ తిరిగి మీ యొక్క బంధాన్ని మీరు నిలుపుకునే అవకాశాలు అయితే ఆ భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడని చెప్పుకోవచ్చు. ఆమె మీ జీవితంలోకి విడిపోయినటువంటి ఒక బంధం తిరిగి మిమ్మల్ని మీ జీవితంలోకి తిరిగి రాబోతుంది. ఈరోజు మీకు 13, 14 తేదీలలో ఈ దిన ఫలితాల్లో అయితే తిరిగి మీ దగ్గరకు రాబోతుంది. అలాగే ఈ యొక్క తులారాశి వారు చాలా కాలంగా ఏదైనా ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నవారు ఆ సమస్య యొక్క పరిష్కారం అనేది మీకు అసాధ్యంగా అనిపిస్తుంది. అంటే ఆ సమస్య యొక్క పరిష్కారం అనేది ఎప్పుడు కూడా మరొక సమస్యతో ముడిపడి ఉంటుంది. అంటే ఆ సమస్య పరిష్కారాన్ని మీరు కనుక్కున్నారంటే కొత్త సమస్య పుట్టుకొస్తూ ఉంటుంది. ఆ విధంగా మీకు పరిస్థితులు అనేవి కొత్త సమస్యలను సృష్టిస్తూ వచ్చాయి అనేది ఈ తులారాశి వారికి ఈ 13, 14 తేదీలో ఖచ్చితంగా కూడా జరిగి తీరుతుంది. మీకు ఈ రోజుల్లో అయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క జీవితంలో నమ్మించి మోసం చేసే వ్యక్తుల వల్ల కూడా మీరు మానసికంగా ఎంతగానో ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు, పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అందరినీ గుడ్డిగా నమ్మకూడదు.
మీరు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో ఎవరితో అయినా సరే చాలా సన్నిహితంగా ఉండే విషయంలో జాగ్రత్తగా పాటించవలసినటువంటి అవసరం అయితే కనబడుతుంది. అదేవిధంగా మీ యొక్క తిరుగు పొరుగు వ్యక్తులతో కూడా మీరు చాలా సఖ్యతగా గుడ్డిగా నమ్మకూడదు. వాళ్ళని నమ్మి మోసపోయే సూచనలున్నాయి. ఇంకా తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మీరు పనిచేసే చోట కావచ్చు, ఎవరైనా సరే వారిని గుడ్డిగా మీరు నమ్మి మోసపోయే అవకాశాలు, పరిస్థితులైతే కనబడుతున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలైతే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎవరితో అయినా సరే మీరు సన్నిహితంగా ఉంటున్నారు, అది ఫ్రెండ్షిప్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా రిలేషన్షిప్ కావచ్చు, చాలా క్లోజ్గా ఉంటున్నారంటే మాత్రము ఖచ్చితంగా వారిపైన మీకు పూర్తి భరోసా ఉండాలి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ మీరు చెప్పిన పర్సనల్ విషయాలు ఎవరికీ చెప్పొద్దు అనే భరోసా ఉంటే తప్పితే ఎవరితో చెప్పొద్దు. మీ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకపోవడం అయితే మంచిది. లేకపోతే మీ యొక్క జీవితంలో ముందు ముందు కూడా అనేక రకాల సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఈరోజు మీకు 13, 14 తేదీల ప్రకారము మీకు అదే జరగబోతుంది. మీరు నమ్మిన వ్యక్తుల వల్లనే మీరు మోసపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీ యొక్క లైఫ్‌లో ఇది కనుక జరిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ 13, 14 తేదీలో మళ్ళీ తిరిగి గుణపాఠం అయితే తెలవపోతున్నారు. మీరు ముందుగానే మీ యొక్క భవిష్యత్తులో మీరు ఎటువంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త అయితే పడండి. అప్పుడే మీ యొక్క జీవితం సజావుగా సాగిపోతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క తులారాశి వారికి ఈ 13, 14 తేదీలలో ఖచ్చితంగా మాత్రము ఈ కాలంలో మీకోసం వేచి చూస్తున్నటువంటి ఒక రిజల్ట్ కూడా ఈరోజు మీకు రాబోతుందని చెప్పుకోవచ్చు. అంటే అది ఏమైనా కావచ్చు. మంచి వ్యాపార అవకాశం కావచ్చు, ఉద్యోగ అవకాశం కావచ్చు, చదువుకునే పిల్లలకు కావచ్చు, ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాలు కావచ్చు. ఇలా ఏదైనా ఒక అవకాశం కోసం కానీ, లేదా ఏదైనా ఒక రిజల్ట్ కోసం కానీ చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నట్లయితే అటువంటి రిజల్ట్ అనేది మీకు ఈ 13, 14 తేదీలో వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అలాగే మీకు దుర్గాదేవి, లక్ష్మీదేవి ఆరాధన బాగా మేలు చేస్తుంది. మీ ఆర్థిక స్తోమత అనుకూలిస్తే గనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వటం ద్వారా మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోయి మీకు జన్మజన్మల పుణ్యం అనేది లభిస్తుంది. ఇక చూసుకున్నట్లయితే కనుక మీ ఆర్థిక స్తోమత అనుకూలిస్తే కనుక అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. ఆకలితో అలమటిస్తున్న వారికి అన్నం పెట్టండి. అలా చేయటం వల్ల మీకు ఆర్థిక స్థితి అనేది అదే చు మెరుగుపడుతుంది. చూసారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు కదండి తులారాశి వారికి ఈ మెయిన్ ఈ 13, 14 తేదీలలో మీ యొక్క జీవితంలోకి అయితే ఒక స్త్రీ అయితే రాబోతుంది, తిరిగి రాబోతుంది. ఆ స్త్రీ వల్ల ఆల్రెడీ మీరు చాలాసార్లు దెబ్బతిని ఉన్నారు. మళ్ళీ మీరు దెబ్బతిని ఉండటానికి తగిన జాగ్రత్తలు అయితే తీసుకొని ముందుకు వెళ్ళండి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.